హలో ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ నా ఛానల్ని మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మన బండికి క్లచ్ అడ్జస్ట్మెంట్ మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఈరోజు చెప్తున్నాను. సో నేను చేసేది డీలక్స్ బండికనే కాదు, మీ దగ్గర పల్సర్ ఉన్నా సరే, ఎఫ్జెడ్ ఉన్నా సరే, అంటే ఈ రెండు దానిలకు వేరే టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ప్రాసెస్ సేమ్గానే ఉంటుంది, కానీ వైర్ ఉండే పొజిషన్ వేరేలా ఉంటుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చని నేను ముందుగానే చెప్తున్నాను. సో నా బండికి ఇది హెచ్ఎఫ్ డీలక్స్ నా బండి కాదు కదా అని స్కిప్ చేయడం మాత్రం చేయొద్దు. ఎందుకంటే నేను చేసే విధానం ఏదైతే ఉందో అది మీకు కూడా సెట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైర్ ఉంది కదా, దీన్ని మనం పూర్తిగా లూజ్ చేసుకోవాలి. అంటే పైకి వెళ్ళిపోవాలి. నట్ అనేది లూజ్ చేసినప్పుడు నట్టు చివరి వరకు పైకి వెళ్ళిపోతుంది అనమాట. మనం కటింగ్ బెడ్ యూజ్ చేసినా సరిపోతుంది, నీట్గా లూజ్ అవుతుంది ఒకవేళ టైట్ ఉన్న వాళ్ళకి. సో లాస్ట్ వరకు పెట్టేసిన తర్వాత వైర్ పైకి కిందికి షేక్ చేసి చూడండి, అంటే ప్లే ఉందా లేదా. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అలా లాస్ట్ వరకు పెట్టేస్తాను కదా. కొన్ని పల్సర్లకు అయితే ఇక్కడ వస్తుంది అడ్జస్ట్మెంట్, నేను ఫోటోలో చూపిస్తాను చూడండి. అలా ఇలాంటి ప్లే ఉంటే మీకు పూర్తిగా లూజ్ అయినట్టు, అంటే నట్లు మీకు పైన గ్యాప్ ఏం లేదు ఇంకా లూజ్ చేయడానికి. సో క్లచ్ కూడా ఎలా ఉంటుందంటే పూర్తిగా లూజ్ అయిపోతుంది. ఈ పొజిషన్లో మనం ఏం చేయాలంటే ఒక చేత్తో పైకి వైర్ గట్టిగా పైకి లాగి పట్టుకోవాలన్నమాట. అంటే నేను కెమెరా పట్టుకోను కాబట్టి రెండు ఒకే చేత్తో చేస్తాను. ఒక చేత్తో పైకి, మీరైతే ఒక చేత్తో పైకి అలా లాగి పట్టుకొని కింద నట్టు టైట్ చేసుకోండి ఇంకో చేత్తో. సో నేను ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఒకే చేత్తో రెండు పనులు చేసేస్తున్నాను. సో మీరు ఎంతవరకు లాగగలుగుతారో పైకి, ఎంతవరకు లాగలుగుతారో పల్సర్కి కూడా అంతే. వైర్ని ఎంతవరకు లాగగలిగి ఆ తర్వాత నైట్ చేత్తో టైట్ చేయండి. స్పానర్ అలాంటివి యూజ్ చేయకుండా చేత్తో ఎంతవరకు అయితే టైట్ అవుతుందో అంతవరకు టైట్ చేసేయండి. సో ఇప్పుడు క్లచ్ అనేది బాగా టైట్లో ఉంటుందన్నమాట. అంటే ప్లే ఆటని ఉండడం కానీ ఏముండదు. ఈ పొజిషన్లో మనం ఏం చేయాలంటే ఒక ఏళ్ళు పెట్టి చెక్ చేసుకోండి. లివర్ నుంచి హ్యాండిల్ వరకు ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకొని అక్కడికి ఒక 30% తగ్గించాలన్నమాట. ఎలా అంటే ఆ ప్లే అనేది 30% లూజ్ అనిపించాలి మనకు. ఇప్పుడు 100% నేను కిందికి అన్నా అంటే దాంతో 30% వరకు ప్లే అనిపించాలి. అంటే నేను ఏం చేయాలంటే కొద్దిగా నట్ లూజ్ చేయాలన్నమాట. లూజ్ చేసినప్పుడు పైన ప్లే అనేది పెరుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పైన ప్లే అనేది 5% ఉండొచ్చు. దాన్ని 30% వరకు పెంచాలంటే కింద అనేది కొద్దిగా లూజ్ చేసి చూడాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఈ ప్లే అనేది కొద్దిగా పెరిగింది, కొద్దిగా ఇంకా కొంచెం ప్లే రావాలన్నమాట. అంటే 30% వరకు మీరు లివర్ నుంచి హ్యాండిల్ వరకు చెక్ చేసుకుని 10 పాయింట్స్ అనుకుంటే 3 పాయింట్స్ తగ్గించాలన్నమాట. 3 పాయింట్స్ లూజ్గా ఉండాలి, అట్లా చేత్తో కదిలే లెవెల్లో. సో నేను ఇంకా కొంచెం లూజ్ చేసి చూస్తాను. లూజ్ చేసేటప్పుడు కొద్దిగా లూజ్ చేసి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ ప్లే అనేది 30% ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే 10లో 3% ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను ఎంత ప్లే అయితే పెట్టమంటున్నానో అంత ప్లే పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే మైలేజ్ తగ్గిపోకుండా ఉండడం, అంటే మైలేజ్ బాగా వస్తుందన్నమాట ఈ ప్లే ఉండడం వల్ల. అండ్ క్లచ్ ప్లేట్లు తొందరగా కాలిపోకుండా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ తక్కువ కాలుతుందన్నమాట. అండ్ ఇంజన్ హీట్కి కూడా ఇదే కారణం ఎక్కువ ఉంటుంది. సో క్లచ్ అనేది ఎప్పుడైనా ప్లే ఉంటే చాలా మంచిదన్నమాట బండికి. ఏవైతే మైలేజ్ ప్రాబ్లమ్స్, ఇంజన్ హీట్ ప్రాబ్లమ్స్, క్లచ్ ప్లేట్లు తొందరగా కాలిపోవడం ఇలాంటివన్నీ బాగుంటాయి అన్నమాట క్లచ్ ప్లే ఉండడం వల్ల. సో చూసారు కదా ఫ్రెండ్స్, క్లచ్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలాంటి టూల్స్ అవసరం లేకుండా మ్యాక్సిమం కటింగ్ కూడా యూస్ అవుతుంది. ఎందుకంటే మీకు ఆ నట్ అనేది ఎక్కువ టైట్ ఉన్నప్పుడు ఎక్కువ చేతులు లూజ్ అయిపోతాయి ఇలాంటివన్నీ. సో డీలక్స్ బండికి అయితే ఇలా ఉంటుంది. మీకు పల్సర్ అయినా వేరే ఏ బండి అయినా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి అయితే తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.